నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఓ స్కూల్ లేదు, ఆసుపత్రి లేదు, రోడ్డు సౌకర్యాలు లేవు. సమస్య వచ్చిందంటే ఎక్కడికో పోవాలి. గోదారమ్మ ఉగ్రరూపం దాలిస్తే రక్షించే నాదుడు లేడు. ఇది పోలవరం ముంపు మండలాల్లోని విలీన గ్రామాల పరిస్థితి. ఎక్కడో ఉన్న పాడేరు కన్నా పక్కనే ఉన్న భద్రాచలంతో తమను కలిపితే కాస్త ఆనందంగా జీవిస్తామని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు, రేపటి సీఎంల సమావేశంలో తమ సమస్యకో పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. జూలై 6న జరగనున్న ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంపై భద్రాచలం వాసులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇరువురు రాష్ట్ర సీఎంలు ప్రజా సమస్యలు తెలిసినవారు కాబట్టి తమ 5 ఏళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా తమ 5 ఊళ్లను దగ్గరలోని పట్టణమైన భద్రాచలంలో కలిపితే తమకున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంతకు ఆ 5 ఊళ్ల కష్టాలేంటి? విలీన మండలాల్లో సమస్యల పర్వం, 10 ఏళ్ల నుంచి మారని బతుకు చిత్రం. సీఎంల సమావేశంలో పరిష్కారం లభిస్తుందని ఆశలు. తమకు 5 గ్రామాలు ఇవ్వండి చాలు అంటూ ఆ రోజు పాండవులు కోరినప్పటికీ కౌరవులు వినకపోవడంతో మహాభారత కురుక్షేత్రం యుద్ధమే జరిగింది. నేడు కూడా అటువంటి పరిస్థితే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నదని చెప్పవచ్చు. ప్రధానంగా హిందువుల ఆరాధ్యదేవైన రాముడు వెలిసిన భద్రాచలంలో ఇప్పుడు ఆ 5 ఊళ్ళు లేకపోవటం వల్ల భద్రాచలం భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 ఊళ్ళు 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలపటంతో ఇప్పుడు భద్రాచలానికి డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వాల నేతల మధ్య సమన్వయం ఉండటం వల్ల మళ్ళీ 5 ఊళ్ళ పంచాయతీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాచలం చుట్టూ ఉన్న ఈ 5 ఊళ్ళ పంచాయతీ ఏంది, ఈ 5 గ్రామ పంచాయతీలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఎవరంటే అది భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు. అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండడంతో వారికి సమస్యలున్నప్పటికీ పెద్ద ఇబ్బందులు కనిపించలేదు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతిదీ వారికి సమస్యగా మారింది. పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధి చెందిన పట్టణమైన భద్రాచలం ఉంది. అక్కడ స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని ఇక్కడి జనం వినియోగించుకోలేరు. కారణం ఏంటంటే మీరు ఆంధ్రాకు చెందినవారు కదా, మీరు ఇక్కడికి రాకూడదు, ఆంధ్రలో ఉన్న వాటిని వాడుకోవాలని వారు చెబుతారు. పోనీ ఆంధ్ర వైపు చూస్తే డివిజన్ హెడ్ క్వార్టర్ అయిన ఎటపాకలో కనీసం స్కూల్ లేదు, ఆసుపత్రులు లేవు, ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో 10 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఇక వరదలు వచ్చిన సమయంలో వీరి కష్టాలు వర్ణనాతీతం. మరోవైపు భద్రాచలానికి సైతం సమస్యలు ఏర్పడ్డాయి. కనీసం డంపింగ్ యార్డు కూడా లేకపోవడంతో గోదావరి ఒడ్డున డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఫలితంగా భద్రాచలం చెత్త అంతా గోదావరిలోకి వెళుతున్న పరిస్థితి ఉంది. పవిత్ర గోదావరి తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం సీతారామచంద్ర స్వామి దేవాలయం భద్రాచలం. ఈ భద్రాచలం అంతా కూడా గోదావరి తీర ప్రాంతం వెంటనే ఉంటుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా గోదావరి కనపడుతుంది. ఈ గోదావరి వెంట మాత్రమే భద్రాచలం పుణ్యక్షేత్రం ఉంది. దీనివల్లనే దక్షిణ అయోధ్యగా పేరుపడిన భద్రాచలానికి అనేక మంది భక్తులు వస్తుంటారు. భద్రాచలంలో జనాభా సుమారు 1,00,000 వరకు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రాచలంకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉంటుందంటే అది భద్రాచలం మాత్రమే. భద్రాచలం చుట్టూ ఆనుకుని ఉన్న 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయాయి. దీంతో భద్రాచలం ఒక ద్వీపకల్పంగా తయారైంది. చుట్టూ గోదావరి తీరం ఉంటుంది, మరోవైపున ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ఉంటాయి. దీంతో భద్రాచలానికి సమస్య వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భద్రాచలంలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా గోదావరిలోనే పంపించాల్సిన పరిస్థితి. భద్రాచలం పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా గోదావరిలోనే కలుపుతున్నారు. ఎందుకు అంటే మరో చోట దాన్ని తరలించే మార్గం లేదు. ఇంకొక విషయం ఇప్పుడు చూస్తుంది మనం డంపింగ్ యార్డు. భద్రాచలానికి కనీసం డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొత్తం టౌన్ మొత్తం కూడా టౌన్ డంపింగ్ యార్డు అంటే టౌన్ మొత్తం కూడా చెత్త చెదారం అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడే అంటే గోదావరి సరిహద్దులో గోదావరిలోనే వేస్తున్నారని చెప్పవచ్చు. గోదావరి పూర్తిగా వస్తే మొత్తం కూడా ఈ డంపింగ్ యార్డులో కలిసిందంతా కూడా గోదావరిలోనే కలిసిపోతున్న పరిస్థితి ఉంటుంది. అంటే దీనికి కారణం ఏంటంటే భద్రాచలం చుట్టూ ఉన్న 5 గ్రామ పంచాయతీలు అంటే ఈ 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో కలవడంతో భద్రాచలానికి స్థలం లేకుండా పోయింది. ఆ నేపథ్యంలోనే మొత్తం డంపింగ్ యార్డు, డ్రైనేజీ అంతా కూడా గోదావరిని కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 5 గ్రామ పంచాయతీలు తమకు ఇవ్వాలని భద్రాచలం వాసులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రలో కలిపారు. అయితే ఆ తర్వాత మరో ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను
ఆంధ్రలో విలీనం చేశారు. అవే ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల. నిజానికి విభజన సమయంలో తెలంగాణలోనే ఉండేవి. విభజన అనంతరం తొలి కేబినెట్ సమావేశంలో ఇవి ఏపీలోకి వెళ్లిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఏపీలో ఉంది కాబట్టి ముంపు మండలాలు సైతం అక్కడే ఉండాలని, లేదంటే భవిష్యత్తులో వివాదాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వచ్చింది. బూర్గంపహాడ్ మండలంలో 6 గ్రామాలను ఆంధ్రలో కలిపారు. కానీ ఈ 5 గ్రామాలు ముంపులో లేవు. అదే తరహాలో అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను ఆంధ్రలో కలిపారు. 5 గ్రామాల చుట్టూ మరిన్ని చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. 15,000 వరకు జనాభా. అక్కడ అందరి మాట ఒక్కటే, మమ్మల్ని తెలంగాణలో కలపండి మహాప్రభో అని 2014 నుంచి మొత్తుకుంటున్నారు. 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు విద్య, వైద్యం, రవాణా విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎటపాకను మండల కేంద్రం, రెవెన్యూ కేంద్రంగా చేసినప్పటికీ కార్యాలయాలను మాత్రం చింతూరు కేంద్రంలో పెట్టారు. ఈ 5 గ్రామాలకు సంబంధించిన ప్రజల విద్య అంతా భద్రాచలంలోనే జరిగింది. వీరి చదువు అంతా తెలంగాణ ప్రాంతంలో జరిగింది. అయితే రిక్రూట్మెంట్లో ఆంధ్ర ప్రాంతంలో జరిగినప్పుడు మీరు తెలంగాణ వారు కదా అని అంటున్నారు. ఇకపోతే వైద్యంకు వెళితే ఆధార్ కార్డు ఇప్పుడు ఆంధ్ర పేరుతో ఉండడంతో పలు పథకాలను భద్రాచలంలో వీరికి అందివ్వడం లేదు. ఇకపోతే తెలంగాణ ప్రాంతమైన భద్రాచలంలో బయలుదేరి మళ్లీ ఆంధ్ర ప్రాంతమైన ఎటపాకలోకి వెళ్లి మళ్లీ తెలంగాణ ప్రాంతమైన దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ఈ మండలాలకు వెళ్లాలంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించి తెలంగాణ ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే 5 గ్రామాలకు సంబంధించిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం అధికారుల వద్దకు వెళ్లాలంటే పాడేరు వరకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లాలంటే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణం. ఇక్కడ అంతగా రవాణా సౌకర్యాలు కూడా ఉండని పరిస్థితి. చెప్పండి, ఏంటి మీ డిమాండ్? డిమాండ్స్ అంటే ఏం లేవండి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజించి పోలవరం దీనికి పోలవరం కడతాం అన్న ఉద్దేశంతో మాకు పోలవరం ముంపులో ఈ 5 గ్రామ పంచాయతీలు అని లేనే లేదు. రాయనపేట దగ్గర నుంచి అటు భాగం ఉంది. వాళ్ళకి పోలవరం ప్యాకేజీ కింద 10,80,000 రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. కానీ మా గ్రామాలు 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంతో అనుసంధానంగా ఉండేవి. వీటికి లేకపోయినా కూడా తీసుకొని మమ్మల్ని ఈ 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. విద్యాపరం కానీ వైద్యం పరం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడో రంపచోడవరం చేశారు. 300 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఉన్న భద్రాచలం మంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చదువుకోవడానికి మంచి కాలేజీలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు పాడైంది. ఆ భద్రాచలం వెళ్ళి చదువుకున్నారు. స్థానికత వచ్చేటలకు మేము ఆంధ్రాలో అయిపోయినాం. చదువు పరంగా వచ్చేటలకు తెలంగాణ స్టడీ అంటున్నారు. మాకు మందు గట్టలు ఇవ్వట్లేదు. మేము మళ్ళీ చింతూరు వెళ్ళాల్సి వస్తుంది. చింతూరు కానీ నెల్లిపాక కానీ వెళ్ళాల్సి వస్తుంది. నెల్లిపాకలు ఉండలేదు. మాకు రైతు పరంగా చాలా ఇబ్బంది ఉంది. మాకు ఇక్కడ హై స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, పశువుల హాస్పిటల్ లేదు, చదువుకోవడానికి పిల్లలు కాలేజీ లేదు. కాలేజీకి వెళ్ళాలంటే చింతూరు వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇక్కడ మనం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పటివరకు చదువుకున్నాం. భద్రాచలంలో చదువుకుంటే ఈరోజు విడదీసి మీరు ఆంధ్రాకి చెందుతారు, మీకు తెలంగాణ ఎట్లా అవుతుంది అని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ చదువుకున్నారు, మీకు తెలంగాణ అవుతుంది, మీరు ఆంధ్రాకి చెందరని వాళ్ళు అంటున్నారు. మేము ఎటు వెళ్ళాలండి? అందుకని ఈ 5 గ్రామ పంచాయతీలు దయించి 2 ప్రభుత్వాలు సహకరించి మాకు ఈ 5 గ్రామ పంచాయతీలన్నా కలిపితే మాకు కొంచెం ఈ ఇబ్బందులను తప్పుతాయని మేము టీవీ ముఖంగా కోరుకుంటున్నామండి. స్థానికత 1 to 10th తెలంగాణ అయిపోయింది, కానీ పంచాయతీలు ఆంధ్రాలో ఉన్నాయి. వాళ్ళు ఆంధ్రాలో అప్లై చేసుకోలేరు, తెలంగాణ అప్లై చేసుకోలేరు. ఏటు కాకుండా 100 మంది విద్యార్థులు ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. మేము ప్రతి మీడియాకి విన్నవించుకుంటున్నాం, ఇదే సౌకర్యాలు లేవు. మేజర్గా విద్య లేదు, వైద్యం లేదు. ఇది డివిజన్ హెడ్ క్వార్టర్కి ఒక స్కూల్ లేదు, 10th వరకు స్కూల్ లేదు. ఒక ప్రాథమిక చికిత్స చేయడానికి ఒక డాక్టర్ కూడా లేడు. ఇక్కడ డివిజన్ హెడ్ క్వార్టర్ ఎటపాక ఇది. ఇక్కడ ఒక స్కూల్ లేదు, కనీసం 7th వరకు కూడా లేదు. 7th వరకు 10th వరకు చదవడానికి కన్నాయిగూడెం వెళ్ళాలి పిల్లలు. కలెక్టర్ గారిని కలవాలంటే పాడేరు 300 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే మనం భద్రాచలంతో లింక్ అయి ఉంటే 30 కిలోమీటర్లు, పాలవంచ కలెక్టరేట్ 30 కిలోమీటర్లు. అది కాకపోయినా మా భవిష్యత్ ఇంతకుముందు తరాలు మా తాతలు తండ్రులు అందరూ భద్రాచలం వాళ్ళే. మమ్మల్ని ప్రత్యేకించి 5 పంచాయతీలను ఖచ్చితంగా కలిపితే ఆ భద్రాద్రి రాముడి దయ వల్ల ఇది ఎటపాక అతిరాత్రం జరిగింది. దేశ స్థాయిలో పేరుంది ఎటపాకకి. భద్రాచలంతో లింక్ అయి ఉంది ఎప్పటి నుంచో, ఇది గత 100 సంవత్సరాలుగా. ఏ పోలీస్ కేసు పడ్డా ఏది పడ్డా రంపచోడవరం, రాజమండ్రి వెళ్ళాలి. అది బహు కష్టం. అది అటువంటప్పుడు ఈ 5 పంచాయతీలు భద్రాచలంలో కలవాలి. కలిస్తే మాకు దగ్గర ఉంటుంది. దూరం ఏ కేసు పడ్డా దూరం వెళ్తున్నాం కదా.
ఈ 5 పంచాయతీలు కలిపితే చాలా మంచిదని మా కోరిక. తెలంగాణ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం పోయి ఆ గూండాలలో మొత్తం మునిగిపోయిన ప్రజానికానందరిని కూడా బయటికి తీసుకొచ్చారు. అంటే వరదలు వచ్చినప్పుడు కూడా భద్రాచలంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ 5 ప్రాంతాలకు సంబంధించి వచ్చి రక్షణ కల్పించేది. కానీ ఇప్పుడు అంటే మళ్ళీ తీవ్రమైన పరిస్థితి వచ్చినప్పుడు అదే పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల ఈ 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో ముఖ్యంగా భద్రాచలంలో కలిపితే అంటే భద్రాచలం అనేది ఒక పెద్ద సిటీ కావడం వల్ల ఆ సిటీలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ 5 గ్రామ పంచాయతీలు కలపాలని ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. మరోవైపున దీనికి సంబంధించి ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిపేందుకోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కృషిని ప్రారంభించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంటే ఇద్దరు సీఎంలు సమావేశంలో ఈ 5 పంచాయతీలు కలపడం అనేది ఒక కీలకంగా తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కోరడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు మాత్రం ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ముఖ్యంగా భద్రాచలంలో కలుస్తాయని ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఎటపాక మండలం నుంచి. ఇక భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి ఆలయానికి ఈ 5 గ్రామాలతో విశేష అనుబంధం ఉంది. స్వామివారికి ఈ గ్రామాల్లో 100 ఎకరాల మాన్యం ఉంది. ఇప్పుడు ఈ మాన్యం విషయంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో ఉన్న భూములపై ఆలయం అధికారుల పట్టు తగ్గుతూ రావడం ఆందోళనకరంగా మారుతోంది. ప్రధానంగా భద్రాచలం చుట్టూ ఆనుకుని ఉన్న పిచ్చుకొలపాడు, ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలున్నాయి. ఇవన్నీ కూడా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి అనుబంధంగా కూడా ఉన్నాయి. ఆనాడు సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని పోతూ ఉండగా రావణాసురుడిని జటాయు అడ్డుకున్న ప్రదేశం ఎటపాక అని ఇక్కడ ప్రజలు చెబుతారు. ఈ యుద్ధంలో జటాయు రెక్కపడిన ప్రదేశంగా భావిస్తారు. అంతేకాదు ఎటపాకలో జటాయు ఆలయం కూడా ఉంది. అదేవిధంగా గుండాల గ్రామంలో ఉష్ణగుండాలు ఉంటాయి. ఈ ఉష్ణగుండాల వద్ద సీతమ్మవారు స్నానమాచరించారని, ఇక్కడే బట్టలు సైతం ఆరబెట్టుకున్నారని చెబుతారు. ఇకపోతే భద్రాచలం రామాలయానికి చెందిన 917 ఎకరాలు పురుషోత్తపట్నంలో ఉన్నాయి. ఇలా ఒక్క ఊరికి ఒక చరిత్ర. అది కూడా భద్రాచలం రాముల వారికి ఉన్న పరిస్థితి. వీటిని ఆంధ్రలో కలిపినప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం కలగలేదు. మరోవైపున తెలంగాణలోని ఆధ్యాత్మిక నగరం భద్రాచలంకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందని చెబుతారు. పురుషోత్తపట్నం భద్రాచలం రామాలయానికి కీలకమైనది. ఇక్కడ గోశాల కట్టేందుకు వెళ్లిన అధికారులపై స్థానిక ఆక్రమణదారులు దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. భద్రాచలం చుట్టూ ఉన్న 5 పంచాయతీల వివాదం మనకు తెలిసిందే. ప్రధానంగా పిచ్చుకలపాడు, ఎటపాక, కన్నాయగూడెం, పురుషోత్తపట్నం, గుండాల ఈ 5 గ్రామాలు గతంలో భద్రాచలంలో కలిసి ఉండేది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత భద్రాచలం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అయితే మనం ఇప్పుడు పురుషోత్తపట్నం దగ్గర ఉన్నాం. పురుషోత్తపట్నం దగ్గర అంటే ఈ 5 గ్రామాల్లో ఒకటైన పురుషోత్తపట్నంలో 917 ఎకరాలు భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన భూములు ఇక్కడ ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినాయి. దాంతో ఈ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన ఈ భూముల మీద హక్కు క్రమక్రమేణా భద్రాచలం టెంపుల్కి పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ భూముల్లో ఇప్పుడు గోశాల కట్టారు. ఈ గోశాల కట్టడానికి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దేవస్థానం సిబ్బందికి ఏర్పడింది. దేవస్థానం సిబ్బంది మీద రాళ్లతో దాడులు చేసిన పరిస్థితి. అదేవిధంగా దేవస్థాన సిబ్బంది మీద దాడులు చేశారు. అనేక రకాలుగా జరిగినప్పటికీ గట్టిగా పట్టుబట్టి ఈ గోశాల కట్టడానికి ప్రయత్నం చేసి కట్టడం జరిగింది. అంటే ఈ గోశాల అనేది కాదు, కానీ ఈ ప్రాంతంలో మనం ఉన్న ప్రదేశంలో 917 ఎకరాలు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్నాయి. ఈ దేవాలయ భూములన్నీ కూడా వీటి మీద అంటే రాష్ట్రాలు వేరైన సందర్భంలో సీతారామచంద్ర స్వామి దేవాలయం తెలంగాణలో ఉంది, ఆస్తులన్నీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఈ 5 గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటం వల్ల అది కూడా వచ్చిన సమస్య. అంటే 7 మండలాలని పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినప్పటికీ ఆ తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఈ 5 గ్రామాలని తెలంగాణ నుంచి విడదీస్తూ ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఇవి ఎందుకు కలిపారనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఆ రోజు కలపడం వల్ల భద్రాచలానికి భద్రాచలం సీతారామచంద్ర స్వామితో ఉన్న అనుబంధం అన్నీ కూడా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గోండాల్లో ఉష్ణగుండాలు అనేది ఉండేది. ఆ గోండాల ఉష్ణగుండాలు అనేది సీతమ్మ వారు ఆ రోజు బట్టలు ఆరేసుకోవడం అక్కడే పండుకున్నారనేది ప్రచారం ఉండేది. అటువంటి గోండాల అని ఆంధ్రప్రదేశ్ అంటే భద్రాచలం రామాలయంతో విడదీశారు. అదేవిధంగా పురుషోత్తంపట్నంలో 917 ఎకరాలు ఉన్నాయి. ఈ ఎకరాలను కూడా అంటే భద్రాచలం రామాలయంతో విడదీసిన పరిస్థితి ఉంది. మరోవైపున ఎటపాకలో జటాయువు ఆ రోజు రాముడు అంటే శ్రీరాముడు సీతమ్మని ఎత్తకపోతున్న సందర్భంలో జటాయువు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అటువంటి ఆనవాళ్ళు జటాయు ఆనవాళ్ళకు సంబంధించి కూడా ఎటపాకలో ఉండేది. అంటే ఈ 5 గ్రామాలకి
5 గ్రామాలకి సీతారామచంద్ర స్వామి దేవాలయంతో ఒక అనుబంధం అయితే ఉన్నది. అటువంటి అనుబంధాన్ని దూరం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 5 గ్రామాలు కనుక తెలంగాణలో ముఖ్యంగా భద్రాచలంలో కలిసినట్లయితే భద్రాచలం అభివృద్ధితో పాటు ఇవన్నీ కూడా అంటే ఈ 5 గ్రామాలు కూడా తెలంగాణ ప్రాంతంతో అనుబంధం ఏర్పడతాయి. ఈ 5 గ్రామాలు కలపాలనే డిమాండ్ కొనసాగుతుంది. ఏపీలో జిల్లాల విభజన జరిగింది. దీంతో ఈ గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకు వెళ్ళాయి. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఉంది. అంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ జిల్లా స్థాయి అధికారులు భద్రాచలంలో దొరికేవారు. కానీ ఇప్పుడు 5 గ్రామాల ప్రజలు హెడ్ క్వార్టర్స్కు వెళ్లాలంటే సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో చిన్న పనులకు సైతం పాడేరు వెళ్లాల్సి వస్తోందని ఇక్కడి వారు వాపోతున్నారు. 2023లో గోదావరి నదికి 71.3 అడుగుల వరద వచ్చింది. ఆనాడు గుండాల గ్రామం పూర్తిగా మునిగిపోతే గ్రామస్తులు ఇళ్లపైకెక్కి తలదాచుకున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అధికారుల సహకారంతో బ్రతికి బయటపడ్డారు. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి బీభత్సాలు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరూ వచ్చి తమను ఆదుకోలేదని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇకపోతే 10 ఏళ్ల నుంచి తమ గ్రామాలను భద్రాచలంలో కలపాలంటూ 5 గ్రామాల ప్రజలు కోరుతూ వస్తున్నారు. భద్రాచలానికి ఏ నేత వచ్చినా వారిని కలవడం, వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కాగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ తేదీన సమావేశమవుతున్నారు. దీంతో ఈ సమావేశంలో 5 గ్రామాల విలీనం గురించి చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో కూడా వరదలు వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కరకట్ట సందర్శనకు వచ్చినప్పుడు కూడా అక్కడి ప్రజలు తమ 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని కోరడం జరిగింది. మరోవైపు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరడం జరిగింది. ముఖ్యమంత్రుల సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆధ్యాత్మిక నగరమైన భద్రాచలం మరింత శోభను సంతరించుకోనుందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన ఆస్తులకు సంబంధించిన అంశాలపై సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి విడిపోయిన 5 గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలపగా వాటిని తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశం చర్చకు వచ్చి భద్రాచలంలో ఈ 5 గ్రామాలు కనుక కలిస్తే భద్రాచలం రూపురేఖలే మారనున్నాయి. భద్రాచలానికి మరో ఆధ్యాత్మిక శోభ రానుంది. కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.